అత్యంత దారుణంగా విషమంగా ఉంది. ఇలాంటి విషమ పరిస్థితులలో మనం ఏం చేయాలో మనకు అర్థం కాని పరిస్థితికి వచ్చాము. అది చూడండి, మాకు వాటర్ ఆల్రెడీ లెవెల్ వచ్చిపోయింది. మా డాక్టర్ గారు ఎదుర్కొన్న డాక్టర్ గారిని చూపించండమ్మా. డాక్టర్ గారు ఇంట్లో కూడా వెళ్ళిపోయినాయి నీళ్లు. డాక్టర్ గారు లైట్లు వేశారు. డాక్టర్ గారి వాళ్ళ తమ్ముడి భార్య మేడపైకి ఎక్కింది ఆవిడ. అది డాక్టర్ గారు వాళ్ళ తమ్ముడి భార్య మేడపైకి ఎక్కింది. ఎదురుకుండా సిరి అపార్ట్మెంట్. మా అపార్ట్మెంట్ లో పక్కన 2 అడుగులు వచ్చినాయి. మాది కొంచెం హైట్ లో ఉండటం వల్ల మాకు కేవలం సెల్లార్ వరకు వచ్చి ఆగిపోయినాయి. వరద ఉధృతి విపరీతంగా ఉంది. ఈ వరద ఉధృతి ఎప్పుడు తగ్గుతుంది? కేవలం అరగంటకు మాత్రమే కురిసిన ఈ వర్షానికి గుంటూరులో గాలి లేదు, పిడుగులు లేవు. కేవలం ఏకదాటిగా కురిసిన ఒక వర్షానికి ఇలాంటి పరిస్థితి. ఇదంతా చెరువులో నుంచి గండి కొట్టే నీళ్లు కానుకుంటున్నారు. చెరువులో నుంచి గండి కొట్టే నీళ్లు కావి. కేవలం గుంటూరు నగరం మున్సిపాలిటీ వాళ్ళు కట్టిన కాలువలు చాలక పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఈ బ్రాడీపేట 2వ లైను 18 రోడ్డు ఉన్న వాళ్ళ పరిస్థితి మా పరిస్థితి కన్నా మాకన్నా ముందున్న వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. అక్కడ 5 నుంచి 6 అడుగుల హైట్ ఉంటుంది. వెళ్ళేసరికల్లా కంకరగుంట గేట్ అంటారు ఆ ప్రదేశాన్ని.